ఏజెన్సీ ఏరియాలో మేము నా డ్రైవరు మిత్రులుగా ఉంటున్నాం సార్. సో ఇక్కడ చిన్న సన్నకారు రైతులకి హక్కు అనేది ఒకటి మీరు మాట్లాడారు. ఇక్కడ 2 నుంచి 5 ఎకరాలలోపు సన్నకారు రైతులు గవర్నమెంట్కి సంబంధించిన భూముల్లో చాలా గత 25-40 సంవత్సరాల నుంచి ఆధారంగా బతుకుతున్నారు సార్. ఇప్పుడు ఈ కొత్త చట్టాల ప్రకారం ఈ చిన్న సన్నకారు రైతుల పరిస్థితులు మాకు తెలియజేయకపోతున్నాం సార్. సో దీంట్లో చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూమి మీద ఆధారపడి బతుకుతున్న రైతులు కూడా ఉన్నారు. దాని గురించి కూడా మన అదే రోజు 14 ఏప్రిల్ రోజు ఏమన్నారంటే అసైన్మెంట్ కమిటీస్ గతంలో ఉండేది అది మళ్ళీ తయారు చేసుకొని నిజంగా అక్కడ వాస్తవంగా ఎవరైనా అట్లా నిరుపేద రైతులు అట్లా దొరుకుతున్నారో వాళ్ళకి మళ్ళీ పట్టాలు కల్పించే విధంగా మన ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. కాబట్టి మీకు తీసేయడం అట్లా కాదు. నా విజ్ఞప్తి ఒకటే ఉంది, ఊర్లో అందరు మంచి వాళ్ళు ఉంటారు దాదాపుగా అందరూ, కానీ కొంతమందికి వేరే రకంగా అనిపిస్తుంది. వాళ్ళకి ఏం కావాలంటే పట్టాలు ఇస్తారా, చలో నేను పోయి 10 ఎకరాల పైన నేను వెళ్ళి కూర్చుంటాను. అట్లాంటివి జరగకుండా దయచేసి చూడండి. ఎందుకంటే ప్రతి ఊర్లో వ్యవసాయ సంబంధించినవి గోదాములు, ఇంకా మన గుడి కంటే పెద్దది బడి కట్టడానికి అంగన్వాడీలు అట్లాంటి కోసం జాగా అవసరం ఉంది. కాబట్టి అన్ని ఇప్పుడు పట్టాలు వస్తున్నాయి కాబట్టి అన్ని అక్రమంగా మనం కూర్చుంటాం. అట్లా ఎవరైనా చేస్తున్నారంటే దయచేసి అట్లా అవకాశం గ్రామస్తులే ఇవ్వద్దు. 20 సంవత్సరాల ముందు నుంచి పానీలో పేర్లు కనపడుతున్న అనుభవదారుగా ఉన్న వాళ్ళకే న్యాయం ఇప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. పానీలో పేరు రాలేదు కానీ దుంతున్నారంటే వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు కొన్ని ఉంటాయి. సో అట్లా నియమావళి ద్వారా వాళ్ళకి పట్టాలు వచ్చే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. వాళ్ళకి తీసి పడేయడం ఉండదు.